Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మంత్రి కేటీఆర్ తన నానమ్మ పుట్టిన ఊరికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. సీఎం కేసీఆర్ మాతృమూర్తి యాదిలో ఆమె స్వగ్రామంలో కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా తన సొంత నిధులతో సర్కార్ బడిని నిర్మించారు. గ్రామస్తులకు హామీ ఇచ్చిన ఏడాదిలోపే సర్వాంగ సుందరంగా పాఠశాలను సిద్ధం చేసి శభాష్ అనిపించుకున్నారు. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం కోనాపూర్ గ్రామంలో సరిగ్గా ఏడాది క్రితం మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఇందులో తన సొంత నిధులతో కట్టిస్తున్న ప్రభుత్వ బడి కూడా ఒకటి. అతి త్వరలోనే ఈ అధునాతన సర్కార్ బడి ప్రారంభోత్సవం వైభవంగా జరగనుంది. కేటీఆర్ ఈసారి తన మాతృమూర్తి కల్వకుంట్ల శోభతో కలిసి పూర్వీకుల గ్రామాన్ని సందర్శించేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. కోనాపూర్లో ఒకప్పుడు ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఉండేది. సౌకర్యాలలేమి, టీచర్ల కొరతతో ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ స్కూల్ను ప్రాథమిక స్థాయికి పరిమితం చేశారు. ప్రస్తుతం 1 నుంచి 5వ తరగతి వరకు మాత్రమే విద్యాబోధనకు అవకాశం ఉంది. గ్రామ శివార్లోని ఎకరం భూమిలో కేటీఆర్ 2.5 కోట్లు వెచ్చించి ఈ సర్కార్ బడిని సర్వాంగ సుందరంగా నిర్మించారు. సకల వసతులతో కార్పొరేట్ బడిలా తీర్చిదిద్దారు. బాలబాలికల కోసం వేర్వేరుగా మరుగుదొడ్లు కట్టించారు. ప్రతి తరగతి గదిలో ఫర్నిచర్ను సమకూర్చారు. కార్పొరేట్ స్కూళ్ల తరహా కుర్చీలు, బెంచ్లను ఏర్పాటు చేశారు. సమావేశాలకు ప్రత్యేకంగా మరో గదిని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. విద్యార్థుల ఉల్లాసం కోసం ప్రత్యేకంగా ఆట వస్తువులను ఏర్పాటు చేశారు. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలోని కోనాపూర్ మంత్రి కేటీఆర్ దాతృత్వంతో పరవశించిపోతుంది. భావితరాల భవిష్యత్తు కోసం కేటీఆర్ చూపుతున్న ప్రేమానురాగాలకు ఈ ప్రాంతం బిడ్డలంతా ఫిదా అవుతున్నారు. 2022 మే 10న మంత్రి కేటీఆర్ బడికి భూమి పూజ చేయగా 2.5 కోట్ల నిధులతో వేగంగా పనులు మొదలుపెట్టారు. దీంతో పాటు మరో 2.5 కోట్ల ప్రభుత్వ నిధులతో కోనాపూర్కు వెళ్లే హై లెవెల్ బ్రిడ్జ్ సైతం పూర్తయింది. గ్రామంలో 75 లక్షలతో సీసీ రోడ్లు నిర్మించారు. తాగునీటి ఎద్దడి తీర్చేందుకు కేటీఆర్ హామీ మేరకు పైప్ లైన్లు ఏర్పాటు చేశారు. గ్రామస్తుల కోరిక మేరకు మంత్రి కేటీఆర్ నాయనమ్మ గ్రామాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. కోనాపూర్ గ్రామంలో రోడ్లు, వంతెన నిర్మాణాలతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు మంజూరు చేశారు. కేటీఆర్ చొరవతో పల్లె ప్రగతిలో భాగంగా కోనాపూర్ గ్రామం అభివృద్ధికి నమూనాగా మారిపోయింది. నానమ్మ వెంకటమ్మ జ్ఞాపకార్థం ఆమె గ్రామం కామారెడ్డి జిల్లా కోనాపూర్లో ప్రభుత్వ ఉన్నత పాఠశాల నిర్మాణం పూర్తయిందని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. త్వరలోనే దీన్ని ప్రారంభించనున్నట్టుగా ఆయన వివరించారు. దీని ద్వారా తమ నానమ్మ సంతోషిస్తుందని అనుకుంటున్నానని ట్విట్టర్లో తెలిపారు. మన ఊరు మనబడిలో భాగంగా నిరుడు మంత్రి కేటీఆర్ తన సొంత నిధులతో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కోనాపూర్ మూలాలున్న కేసీఆర్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం తమకు చాలా గర్వకారణమంటున్నారు ఈ ఊరి వాసులు. కేసీఆర్ కొడుకు కేటీఆర్ నిరుడు తమ ఊరికి వచ్చారని, చెప్పిన మాటను చెప్పినట్టే నిలబెట్టుకున్నారని ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రభుత్వ స్కూల్ను అద్భుతంగా నిర్మించారని, సౌకర్యాలు కూడా మంచిగా ఏర్పాటు చేశారని చెప్పారు. తమ గ్రామ పిల్లల చదువు కోసం ఇంత శ్రద్ధ తీసుకొని సొంత పైసలతో బడి కట్టించడం సంతోషంగా ఉందన్నారు. కోనాపూర్కు కేటీఆర్ వచ్చినప్పుడు ఊరంతా ఆనందపడ్డామని, మరోసారి కేటీఆర్ వస్తున్నారని తెలిసి సంబరంగా ఉందన్నారు. తమ ఊరి మనవడు కేటీఆర్ అని గర్వంగా చెప్పుకుంటున్నామన్నారు కోనాపూర్ సర్పంచ్ నర్సవ్వ.